ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు. కానీ దానికి అవి పరిగెత్తే కాళ్ళ కన్నా కొమ్ములంటేనే చాలా ఇష్టం ఉండేది. ఎప్పుడు తన కొమ్ములను చూసుకొని ఎంత అందంగా ఉన్నాయో నా కొమ్ములు అని ఆనందపడేది. ఒకరోజు ఒక వేటగాడు దానిని తరుముతూ వచ్చాడు. జింక ప్రాణభయంతో పరిగెత్తింది. పరిగెడుతూ ఒక నది దగ్గరకు చేరుకుంది. నది దాటడానికి ప్రయత్నించగా దాని కొమ్ములు ఒక పొదలో చిక్కుకున్నాయి. జింక తన కొమ్ములను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ అది సాధ్యం కాలేదు. ఇంతలో ఆ వేటగాడు దగ్గరకు వస్తున్న శబ్దం వినిపించింది. జింక తనను తాను నిందించుకుంది. నా అందమైన కొమ్ములే నాకు ఇప్పుడు శత్రువులుగా మారాయి. వేగంగా పరిగెత్తడానికి ఉపయోగపడిన కాళ్ళే నన్ను రక్షిస్తాయి అని అనుకుంది జింక. చివరికి చాలా కష్టపడి జింక తన కొమ్ములను విడిపించుకుంది. వేటగాడు వచ్చేలోపే నది దాటి అడవిలోకి పారిపోయింది. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, అందం మరియు సంపద కంటే తెలివి మరియు సామర్థ్యం చాలా ముఖ్యమైనవి. మనకు ఉపయోగపడే వాటిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు.